అక్షరాస్యత పెరిగి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఇంకా చేతబడి చెల్లంగి వంటి విషయాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి దారుణమైన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేశుపురం గ్రామం సాక్ష్యంగా నిలిచింది. కేశుపురంలో ఓ వృద్ధుడు చేతబడి చేశాడని అనుమానించిన కొందరు వ్యక్తులు అతన్ని దారుణంగా కర్రలతో రాళ్లతో కొట్టి చంపేశారు. కేవలం ఒక అపోహ కారణంగా ఒక నిండు ప్రాణం బలైంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేశుపురం గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిచివేసింది. ఊరి ప్రజల మధ్య నెలకొన్న మూఢనమ్మకాలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. చేతబడి చేశాడనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఉంగ శ్రీరాములు అనే 80 ఏళ్ల వృద్ధుణ్ణి చాలా దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఆ గ్రామంలో కొందరికి ఆరోగ్యం బాల, ఎన్ని వైద్యాలు చేయించినా ఎంతమందికి చూపించినా ఆరోగ్యం కుదుటపడటం లేదు. దీంతో ఉంగ శ్రీరాములే చేతబడి చేసి ఉంటాడని అతని మీద అనుమానం పెట్టుకున్నారు. అనుమానం పెంచుకొని దాడి చేసేందుకు ప్లాన్ కూడా చేసుకున్నారు. ఊళ్ళో కొంతమంది కలిసి శ్రీరాములు ఇంటికి వెళ్ళారు. అప్పటికే లోపల నిద్రిస్తున్నాడు శ్రీరాములు. అతన్ని బయటకు లాగారు. ఒంటిపై పసుపు నీళ్లు పోశారు. భార్య ఎంతో బతిమాలినా సరే కనికరం లేకుండా కిరాతకంగా అతడి మీద రాళ్లతో కర్రలతో దాడి చేశారు. ఈ అమానవీయ దాడిలో శ్రీరాములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా రోధిస్తున్నారో ఒక్కసారి చూడండి. కేవలం అనుమానం పెంచుకొని ఇతడు చేతబడి చేస్తున్నాడని చెప్పి భావించి ఆ విధంగా ఇంటికొచ్చి కొంతమంది గ్రామస్తులు ఇంటికొచ్చి దారుణంగా అతన్ని ఇంట్లో నిద్రిస్తూ అతన్ని బయటికి లాగి కర్రలతో కొట్టి చంపారంటే ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లా. చేతబడి చెల్లంగి ఇంకా ఇలాంటి మూఢ విశ్వాసాలు నమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హత్య జరిగిన వెంటనే నిందితులందరూ ఆ గ్రామం నుంచి పారిపోయారు. శ్రీరాములు కుటుంబ సభ్యులు పోలీసులు కంప్లైంట్ చేశారు. కాశీబుగ్గ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు నిందితుల్ని గుర్తించి వారి కోసం గాలింపు చేపట్టారు. చివరికి 8 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ హత్యలకు ఉపయోగించిన రాళ్లను కర్రలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన దాసుడు అనే మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటన ఎంత దారుణంగా జరిగింది, మూఢనమ్మకాలు ఏ విధంగా ప్రజల్లో ఇంకా ఉన్నాయన్నది కూడా అర్థమవుతోంది. ఇంకా ఊళ్ళల్లో ఈ మూఢనమ్మకాల పేరుతో ఈ చిల్లంగిలు చేతబడులు చేసి ప్రాణాలు తీసే పరిస్థితి ఉందని చెప్పి ఇంకా గ్రామస్తులు నమ్ముతున్నారంటే సరైన అవగాహన లేకపోవటం వల్ల, వాళ్ళకి సరైన విధంగా అవగాహన కల్పించడంలో విఫలమవుతూ ఉన్నారు అధికార యంత్రాంగం కూడా. చాలా సందర్భాల్లో చేతబడి చిల్లంగి వంటి ఇలాంటి విషయాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత అధికారులదే. దాన్ని కల్పించకపోవటంలో ఈ విధంగా దారుణాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. టెక్నాలజీ ఎంత పెరిగినా, సమాజం ఎంతగా ముందుకు నడిచినా మూఢనమ్మకాలు మన మధ్య ఇంకా ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దానికి ఈరోజు జరిగిన ఘటనే ఒక ఉదాహరణగా కనిపిస్తోంది, ఒక సాక్ష్యంగా కనిపిస్తోంది. మూఢనమ్మకాలను అంతా చేయటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. మూఢనమ్మకాల్ని అవి లేకుండా చేయటం, వాటిని అంతం చేయటం ప్రభుత్వాలు మాత్రమే కాదు, అధికారులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. మనం చైతన్యవంతులమైతేనే, మనం వాటి పట్ల అవగాహన పెంచుకుంటేనే చేతబడుల వల్ల ఏమి కాదు, మంత్రాలతో చింతకాయలు రాలుతాయి అని ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి రాకూడదు. వాటి వల్ల ఏమీ కాదని చెప్పి ప్రజలు తెలుసుకోవాలి. ముందు చైతన్యవంతులైతేనే ఇలాంటివి అడ్డుకట్ట పడతాయి. ఎంత దారుణం చూడండి. పాపం 80 ఏళ్ల వృద్ధుడు ఏం చేస్తాడండి? చేతబడులు చేసి ఊళ్ళో ఉన్నటువంటి మనుషుల ఆరోగ్యాలు పాడవటానికి అతని కారణమంట. ఎంత దారుణం! వాళ్ళ ఒక పిచ్చి అనుమానంతో, ఒక మూఢనమ్మకంతో మైండ్లో ఆ అనుమానం ప్రబలి దాన్ని అదే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఇతను ఏదో చేస్తున్నాడు కాబట్టి గ్రామస్తులు ఈ విధంగా అయిపోతున్నారు, వీళ్ళకి రోగాలు తగ్గట్లేదు, ఇంకా మంచాన్ని పడతా ఉన్నారు. దానికి అతనే కారణం, అతను చేతబడి. ఇలా ఉంటుంది అసలు ఎక్కడైనా? ఎవడో ఏదో చేతబడి చేసి మంత్రాలు చేస్తే ఆరోగ్యాలు పోతాయా? కనీసం ఇంకా ఇంకా చాలా చోట్ల అండి, శ్రీకాకుళంలోనే కాదు, మారుమూల పల్లెల్లో ఇంకా చేతబడులు
ఆ అనుమానాలు వాళ్ళ మైండ్స్లో ఇంకా తిష్టవేసే అవే. కాబట్టి వాటి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అధికారులు, ప్రభుత్వం కూడా వీటి మీద అవగాహన పెంచాలి. రూట్ లెవెల్లోకి వెళ్ళాలి, గ్రామాల్లోకి వెళ్ళి ఇలాంటివి ఏమీ ఉండవు, ఏమీ ఇలాంటివి జరగవు అని చెప్పాలి వాళ్ళకి. అప్పుడు మాత్రమే ఇవి కొంచెం కంట్రోల్ అవుతాయి. చేతబడి అనే నెపంతో ఒక వ్యక్తిని చంపేశారు. అయితే ఆయనకి సుమారు 80 సంవత్సరాల వయసు. ఆయన పేరు ఉంగ రాముడు. అయితే వీళ్ళు ఏంటంటే ఆయనకి ఇంతకుముందు కూడా పొంగ సూర్యనారాయణ అనే ఒక అతన్ని చెల్లెని పెట్టి చంపేశారని ఒక నెపంతో అది మైండ్లో పెట్టుకొని అదే విలేజ్లో అది లంబ తులసిరావు అనే అతను ఆయనకి గత 10 రోజుల నుంచి ఆరోగ్యం బాగోకపోతే బోరుభద్ర సంతబొమ్మల మండలం బోరుభద్రలోని రియం దాసుడు అనే అతను కూడా తీసుకొచ్చి చూపించారు. అయితే చూపించాక ఏం జరిగిందంటే వీళ్ళు ఈ యొక్క ఉంగరాముల మీద కక్ష పెట్టుకొని గత 10 సంవత్సరాల నుంచి ఈయన అందరికీ సెల్లింగ్ పెట్టి చంపేస్తున్నాడు, జ్వరాలు వస్తున్నాయి, పోతున్నాయి, కొంతమంది ఆరోగ్యం బాగుండడానికి ఇదవుతున్నారు అనే నెపంతో మనసులో పెట్టుకొని మొన్న 2వ తారీఖు రాత్రి 10:30 గంటలకి వెళ్ళి ఈ తులసిరావు, రాజ్ కుమార్ అనే మొత్తం 8 మెంబర్స్ వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అతనికి లోపల పడుకున్నాడు. 2 ముసలి భార్య అమ్మనమ్మ, అలాగే డిసీజ్డ్ అయిన ఉంగరాములు కింద పడుకుంటే ఆ మధ్య పడుకుంటే ఆడవాళ్ళు ఇప్పుడున్న ఆడవాళ్ళు 6 మంది వెళ్ళి ఆయనకి పసుపు నీళ్ళు జల్లి వేసి 2 బకెట్స్తో పసుపు నీళ్ళు పోసి అతన్ని లేపి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి అమ్మ భార్య ఎంత పెద్దగా రిక్వెస్ట్ చేసినా విడిచిపెట్టకుండా తీసుకొచ్చి ఆ ఇంటి ముందే మీకు ఇప్పుడు చూపించిన రాళ్ళతో కొట్టి, కర్రలతో కొట్టి, కొన్ని చిన్న రాళ్ళు ఉన్నాయి కొట్టి చంపేశారు. కొట్టేస్తారు కనిపరడు ఇక్కడ చిన్నకి ఈడ్చినారు. 2 ఆడోళ్ళు వాళ్ళు మగోళ్ళు వాళ్ళు ఈడ్చేసి కొట్టేస్తారు కనిపరండి.